నా పేరు మీనా. CI2 హైదరాబాదు సౌత్ జిల్లా అధ్యక్షురాలిని. మే 20 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి. యావత్తు అన్ని రంగాలలో ఉన్న కార్మిక వర్గము, ఉద్యోగ సంఘాలు అందరూ కలిసి జేఏసీగా మే 20 సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ సమ్మెలో కార్మికులు గాని, ఉద్యోగస్తులు గాని అందరూ ఏకమయ్యి ఈ సమ్మెను జయప్రదం చేయాల్సిందిగా ముందుగా కోరుతా ఉన్నాము. సమ్మె దేనికోసం అనేది అంటే, ఈరోజు ప్రభుత్వ సంస్థలు మొత్తం ప్రైవేట్ అయిపోతున్నాయి. అట్లాగే ప్రైవేటీకరణ వ్యవస్థ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. మొత్తానికే ఈరోజు 29 కార్మిక చట్టాలను పోరాటం చేసి సాధించుకున్న చట్టాలని మొత్తానికి తుంగలో తొక్కేసి అవి కాలరాస్తూ 4 కోడ్లుగా విభజించడం అనేది జరిగింది. అట్లాగే కేంద్ర కార్మిక విధానాలను విపరీతంగా ముందుకు తెస్తున్నారు. వాటిని ఉపసంహరించుకోవాలి అనేది కూడా డిమాండ్ చేస్తూ మే 20న పెద్ద ఎత్తున భారీగా సమ్మె అనేది నిర్వహిస్తున్నాము. అన్ని రంగాలలో పనిచేస్తున్న, అనేక విభాగాలలో పనిచేస్తున్న యావత్తు కార్మికులందరూ మొత్తం ఏకమై సమ్మెలో భాగస్వామ్యం కావాలనేది ముందుగా కోరుతా ఉన్నాము. ఈరోజు కేంద్ర ప్రభుత్వం 3వసారి అధికారంలోకి ముచ్చటగా వచ్చిన తర్వాత గత 2 దఫాలుగా ఉన్న విధానాలని ఈసారి 3వసారి అధికారంలోకి వచ్చినాక విపరీతంగా విస్తృతంగా ముందుకు తీసుకురావడానికి పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తుంది. ప్రభుత్వ సంస్థలన్నిటిని ప్రైవేటుకు అప్పయ్యడము, అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలను కూడా ఈరోజు మొత్తానికి ప్రైవేట్ చేసేసి కాంట్రాక్టు కార్మికుల సంఖ్యను విపరీతంగా పెంచుతున్న పరిస్థితి ఉంది. ఆ కాంట్రాక్టు కార్మిక శ్రమ దోపిడీ అనేది బాగా విపరీతంగా పెరిగిపోతుంది. అక్కడ కనీస వేతనం అమలు అవ్వట్లేదు, ESIPF లేదు, ఉద్యోగ భద్రత లేదు, సెలవులు మంజూరు అవ్వట్లేదు. అట్లాగే ఈరోజు హమాలీలు చూసుకుంటే హమాలీలకు సంబంధించి సంక్షేమ బోర్డు అనేది ఇప్పటిదాకా ఏర్పాటు చేయలేదు. వాళ్ళు అనేక సంవత్సరాల నుంచి హమాలీ పని చేస్తున్నారు. లోడింగ్ అన్లోడింగ్ చేస్తున్న క్రమంలో వాళ్ళకి అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి, ఆరోగ్యం దెబ్బతింటుంది, ఎలాంటి సంక్షేమ పథకాలు లేవు. అట్లాగే సంక్షేమ బోర్డు కూడా లేదు. కాబట్టి వెంటనే వాళ్ళకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, అట్లాగే వీటితో పాటు ట్రాన్స్పోర్ట్ రంగంలో ఈరోజు చాలా ట్రాఫిక్ పోలీసుల వేధింపులు ఎక్కువైపోయినాయి, లా అండ్ ఆర్డర్ వేధింపులు ఎక్కువైపోయినాయి, ఆ సిగ్నల్ జంపుల ఇబ్బందులు ఎక్కువైపోయినాయి, ఫోటో ఛాలన్లు ఎక్కువైపోయినాయి. కాబట్టి ఆటో కార్మికుల సమస్యల కోసం కూడా ఈరోజు మే 20న సమ్మె వెళ్ళటం అనేది జరుగుతుంది. వీటితో పాటు ఈరోజు అనేక స్కీమ్లలో పనిచేస్తున్న మహిళలు ఉన్నారు, స్కీములు ఉన్నాయి. అంగన్వాడీలో ఈరోజు అంగన్వాడీ టీచర్లు పెద్ద ఎత్తున స్కీమ్ లో పని చేస్తున్నారు. వాళ్ళకి ఎలాంటి ఉద్యోగ భద్రత లేదు, ESI లేదు, PF లేదు, సెలవులు లేవు. అట్లాగే పని భారం ఎక్కువైపోయింది. వీటితో పాటు వాళ్ళకి సెంటర్లని న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చిన తర్వాత సెంటర్లని మొత్తం మెర్జ్ చేస్తున్న పరిస్థితి ఉంది, కుదిస్తున్న పరిస్థితి. చాలా వరకు సెంటర్లను ఎత్తేసి ఆ ప్రభుత్వ స్కూళ్ళల్లో విలీనం చేస్తున్నారు. కాబట్టి అంగన్వాడీ సమస్యల పరిష్కారం కోసమే ఈ సమ్మెకి వెళ్తున్నాము. ఆశా వర్కర్ల పైన పనిభారం విపరీతంగా పెరిగింది, శ్రమ దోపిడీ పెరిగిపోతుంది. వాళ్ళకి ఫిక్స్డ్ వేతనం లేదు, పారితోషికం పేరుతోని వాళ్ళ శ్రమని దోచుకుంటున్న పరిస్థితి ఉంది, టార్గెట్లతోని వాళ్ళని శ్రమను దోచుకుంటున్నారు. కాబట్టి ఆశా వర్కర్ల ఫిక్స్డ్ వేతనం కోసమే ఈ సమ్మెకు అనేది వెళ్తా ఉన్నాము. అట్లాగే ఈ రోజు మెడికల్ అండ్ హెల్త్ లో పనిచేస్తున్న కార్మికులు ఉన్నారు, కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు, ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించి అనేక సంవత్సరాల నుంచి 5-6 దఫాలుగా వస్తున్న ప్రభుత్వాలలో పొద్దున పోరాటం చేసి జీవో 60 సాధించుకున్నాం. 4th క్లాస్ ఎంప్లాయీస్, హౌస్ కీపింగ్ గానీ, ధోబీ గానీ, క్యాంటీన్ గానీ, అట్లాగే సెక్యూరిటీ గానీ, ఇట్లాంటి విభాగాలలో మెడికల్ అండ్ హెల్త్ లో పనిచేస్తున్న కార్మికులకి ఈ రోజు జీవో 60 అనేది అమలు అవ్వట్లేదు. అతి తక్కువ వేతనాలతో వాళ్ళపైన కూడా శ్రమ దోపిడీ అనేది విపరీతంగా జరుగుతా ఉంది. వీటితో పాటు ఫుట్పాత్ వ్యాపారస్తులు ఉన్నారు. ఫుట్పాత్ వ్యాపారస్తులకు సంబంధించి కూడా మెట్రో చాలన్లు విపరీతంగా వాళ్ళ పైన వేయడము, GHMC ఇబ్బంది పెట్టడము, అట్లాగే ట్రాఫిక్ పోలీసులు ఫోటో చాలన్లు గాని వాళ్ళకి చాలన్లు వేయడము, వాళ్ళ సామాన్లు తీసుకెళ్లడం, వాళ్ళ పైన ఇబ్బంది పెడుతూ వాళ్ళ పొట్ట పైన కొడుతున్న పరిస్థితి అనేది చాలా విపరీతంగా ఉంది. GHMC కార్మికులు ఉన్నారు. GHMC కార్మికులకు కనీస వేతనం 26,000 లేదు. వాళ్ళకి ESI PF పేరుతో కట్ అవుతున్న డబ్బులు వారికి పూర్తి స్థాయిలో వాళ్ళకి అనేది అది అమలు అవుతున్న పరిస్థితి కూడా లేదు. అట్లాగే వాళ్ళకి ఈరోజు ESI సమస్య ఏదన్నా ప్రమాదం జరిగి ESIకి వెళ్తే పూర్తి స్థాయిలో ట్రీట్మెంట్ అనేది అందట్లేదు, మళ్ళీ తిరిగి ప్రైవేట్‌కే పంపిస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఆ మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం 26,000 పెంచాలి. అట్లాగే వాళ్ళకి వారసత్వం డ్యూటీలు అనేది ఉంటాయి. ఒక వర్కర్‌కి ఇబ్బంది వచ్చి డ్యూటీ చేయలేని పరిస్థితి ఉంటే ఆ కుటుంబంలో వాళ్ళకి ఆ ఉద్యోగాన్ని కల్పించాలి. అది కూడా సంవత్సరాల తరబడి పెండింగ్ లో అనేది ఉన్నది. కాబట్టి అట్లాంటి వాటికి సంబంధించి కూడా వెంటనే క్లియర్ చేయాలనే దానికోసం ఈ సమ్మెకు అనేది వెళ్తా ఉన్నాము. షాప్ ఎంప్లాయీస్ ఉన్నారు,
24 గంటలు వాళ్ళకి కూర్చునే పరిస్థితి లేదు. కనీస వేతనం అమలవట్లేదు. ఈఎస్ఐ లేదు, పీఎఫ్ లేదు, సెలవులు మంజూరు అవ్వట్లేదు. మహిళలు మహిళలు చాలా మంది వాళ్ళ కనీసం నెలసరి సమస్య వచ్చినా కూడా షాపింగ్ మాల్లలో పనిచేస్తున్న వాళ్ళకి నిలబడే ఉండాల్సిన పరిస్థితి ఉంది. అట్లాగే గర్భిణులను కూడా చూడకుండా ఈ రోజు వాళ్ళని అట్లాగే నిలబెడుతున్న పరిస్థితి ఉంది. షాపింగ్ మాల్లలో కానివ్వండి, పెట్రోల్ బంకులలో కూడా అతి తక్కువ వేతనాలతో శ్రమ దోపిడీ జరుగుతుంది కాబట్టి గణనీయంగా రంగాలలో పనిచేస్తున్న మహిళలు కూడా ఈ రోజు చాలా పెద్ద ఎత్తున సంఖ్య పెరిగిపోతుంది. కాంట్రాక్ట్ వ్యవస్థ అనేది అన్ని చోట్ల విపరీతంగా ముందుకొస్తున్న పరిస్థితి ఉంది. కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నిటిని నిర్వీర్యం చేస్తుంది. అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలు కానివ్వండి, ఈ రోజు బీడీఎల్ కానివ్వండి, మెదాని కానివ్వండి, డిఆర్డిఎల్, అట్లాగే ల్యాబ్, క్లస్టరు, క్రీడ, అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించినవి, రైల్వే కానివ్వండి, బ్యాంకింగ్, ఎల్ఐసి, ఇట్లాంటి ప్రభుత్వ సంస్థలన్నిటిని ఈ రోజు ప్రైవేటుగా అప్పచెప్తున్న పరిస్థితి. రైల్వేలో సేఫ్టీ అనేది లేకుండా పోయింది. పర్మనెంట్ ఉద్యోగులకు సంబంధించి ఈ రోజు అక్కడ పోస్టులు 4 లక్షల పోస్టులు ఖాళీ ఉన్నా గానీ ఆ పోస్టులను ఇప్పటికి భర్తీ చేస్తున్న పరిస్థితి అనేది లేదు రైల్వేలలో. అట్లాగే 24 గంటలు ఉన్న స్టాఫ్ సిబ్బందితోనే పని చేయించడం వల్ల వాళ్ళకి నిద్ర లేక, సరైన టైంకి ఫుడ్ తినక, అట్లాగే వాళ్ళకి రిలీవర్స్ అనేది లేకుండా స్టాఫ్ తక్కువ ఉండటంతో ఉన్న స్టాఫ్ కే మళ్ళీ డబుల్ డ్యూటీలు వేసి వాళ్ళతో పని భారం ఎక్కువ అయిపోయి చేయించడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి రైల్వేలో బోగీలను పెంచాలి, స్టాఫ్ను పెంచాలి, ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి. రైల్వే సేఫ్టీకి కల్పించే విధంగా, ప్రమాదాలను అరికట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అట్లాగే వీటితో పాటు ఈ రోజు అనేక ప్రభుత్వ సంస్థలలో కాంట్రాక్ట్ బేసిక్ కింద పనిచేస్తున్న వర్కర్లు ఉన్నారు. క్రీడలో కానివ్వండి, ఇంకా ఇతర జిహెచ్ఎంసీలో